సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరగబోయే ఈ సవరణ నవరాత్రి ఉత్సవాలకి కూడా ఈ రోజుకి ఒక 3 మీటింగ్ల వరకు జరుపుకొని ఇది 4వ మీటింగ్ లో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా అయితే సామాన్య భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించవచ్చు, ఎంతమంది ఎక్కువ సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కలిగించాలన్న ఒకే ఒక ఎజెండాతో ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. సామాన్య భక్తుల తాలూకా కంఫర్ట్ దర్శనమే మెయిన్ ఎజెండాగా బేస్ చేసుకుంది. దర్శనం అంటే వచ్చి ఇలా తోసేసి వెళ్ళిపోయి ఇమీడియట్ గా చేసే పరిస్థితి కాకుండా వచ్చిన ప్రతి భక్తుడు కూడా తృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా క్షేమంగా తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేరుకునేటట్టుగా వెళ్ళాలి. లాస్ట్ టైం 13 లక్షల మంది భక్తులు అంటే ఈ సంవత్సరం మేము వేసుకున్నది కదా 15 లక్షలకి పైన వస్తారన్న ఆలోచన ఉంది. అదే విధంగా కొంతమంది మహిళా భక్తులు కూడా ఎక్కువ మంది పెరుగుతారు అన్న ఆలోచన కూడా ఉంది. దానికి తగ్గట్టుగా ఈ రోజు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, భద్రతకు సంబంధించి కానీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. సుమారుగా 4500 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు ఇక్కడ డిప్లాయ్ అయ్యి అరౌండ్ 11 రోజుల కార్యక్రమాలు కూడా పర్యవేక్షించుకోవడం. విజయవాడ కమిషనరేట్ లో లాస్ట్ టైం నాకు తెలిసి హార్డ్లీ ఒక 500 కెమెరాస్ ఇంచుమించు పెట్టాం. 10,000 కెమెరాలు కూడా ఈ రోజు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. 1000 కెమెరాలు పెట్టి పర్యవేక్షించడం ఒక ఎత్తు, ఒక 5-6 డ్రోన్స్ ని ఏర్పాటు చేసుకుని ఆ డ్రోన్స్ ద్వారా కూడా పర్యవేక్షించుకొని ఈవెన్ ఒక మనకి రైల్వే స్టేషన్ ఏరియాలో ఒకటి, బస్ స్టేషన్ ఏరియాలో ఒకటి, అదేవిధంగా కొండ మీద ఒకటి, ఉన్నమి ఘాట్ దగ్గర ఒకటి, ఇవన్నీ కూడా మేము చేసుకుని మాక్సిమం పోలీస్ సర్వేలెన్సెస్ లో ఉండే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడానికి కూడా సన్నద్ధమయ్యాం. లాస్ట్ టైం ఏదైతే వాష్రూమ్స్ గానీ ఇవన్నీ టాయిలెట్స్ గానీ పెట్టామో దానికన్నిటికీ డబుల్ ఈ రోజు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తాం. హోల్డింగ్ ఏరియాస్ లో కూడా అన్ని వసతులతో కూడిన హోల్డింగ్ ఏరియాస్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు సింగిల్ ఎజెండా అండి, ఈ రోజు సామాన్య భక్తుడికి మంచి దర్శనం కలిగించాలి అనే మెయిన్ ఎజెండాతో సామాన్య భక్తుల తాలూకా దర్శనమే మెయిన్ ఎజెండాగా ఈ రోజు మేము పనిచేసే కార్యక్రమానికి మేము అందరం కూడా శ్రీకారం చుట్టుకున్నాం. అంబులెన్స్ల దగ్గర నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇక్కడ డిప్లాయ్ చేసి ఏ భక్తుడికి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా 0 ఇన్సిడెంట్ తో అందరూ కూడా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకునేటట్టుగా ఈ రోజు ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. దీనికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా అదేవిధంగా పత్రికా సోదరులు మీ ద్వారా కూడా మీ అందరి సహాయ సహకారాలు కూడా కోరుకుంటున్నాం.